నమస్తే. కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంది. 24 గంటల తర్వాత ప్రచారాలన్నీ ఆగిపోతాయి, మైకులన్నీ మూగబోతాయి. ఇక నాయకులంతా కేవలం ఇళ్ళకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మే 13న ఇక లోక్సభ ఎన్నికల పోలింగ్ కూడా ఉంది కాబట్టి మాట్లాడదాం. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎట్లా చేసింది, ఇప్పటికీ ఎటువంటి నమ్మకం ఉంది, ఎన్ని సీట్లు వస్తాయన్నటువంటి ధీమాతో ఉంది. ఇదే అంశాలతో పాటు ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు, ఇటు కేటీఆర్ మీద కావచ్చు, బీఆర్ఎస్ నాయకుల మీద టమాటాలు చెప్పుల దాడి జరుగుతూ ఉంది. మరోవైపు బీజేపీ నాయకులు వరుసగా కాంగ్రెస్ మీద కామెంట్ చేస్తున్నారు. ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సమా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు, కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంది. 24 గంటల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? కేవలం ఒక్కరోజు ప్రచారానికి సమయం ఉంది. ఈరోజు బహిరంగ సభ అయినా కూడా నల్గొండలో ఉంటున్నటువంటిది, అంటే భువనగిరి పార్లమెంట్ కిందకి వచ్చేటటువంటి దానికి మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు అటెండ్ అవుతూ ఉన్నారు. రేపు ఉంటున్నటువంటి దాంట్లోనేమో ప్రియాంక గాంధీ గారు లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయినింగ్ ఆమె ఎండ్ చేయబోతున్నారు. కానీ ఇన్ని రోజులు జరిగినటువంటి క్యాంపెయినింగ్లో ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క చిత్తశుద్ధితో మేము నెరవేరుస్తున్నటువంటి సంక్షేమాల గురించి బురద జల్లేటటువంటి ప్రయత్నాలు బీజేపీ బీఆర్ఎస్లు ఎంత చేసినప్పటికీ కూడా ప్రజల మేము సుస్థిరంగా సంపాదించుకుంటున్నటువంటి స్థానాన్ని వాళ్ళు చెరపలేకపోతున్నారు. ఇది తథ్యం. ఇంకొక 24 గంటలు ప్రచారం ఉంది. కానీ తర్వాత ఎన్నికల ఫలితాలలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీద అటు బహింసా వైపు ఏదైతే టమాటాల దాడి కావచ్చు, ఇటు మాగంటి గోపినాథ్ మీద చెప్పుల దాడి కావచ్చు, వరుసగా బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు చూస్తూ ఉంటే మన కాంగ్రెస్ పాత్ర ఉందా ఇందులో? అసలు మనకిట్లా సంబంధం అది? ఇప్పుడు వాస్తవానికి ఇట్లాంటి దాడుల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, పాయింట్ నెంబర్ 1. కానీ మనం చేసిన పాపాలు కూడా అట్లనే ఉన్నాయి కదా. ఎప్పుడు కూడా ప్రజల్ని పట్టించుకున్న పాపాన బోలే అహంకారము, మదంతో మెలిగినటువంటిది 10 సంవత్సరాల యొక్క దౌర్జన్యపు పరిపాలనకి ఈరోజు ఉదాహరణలు అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి హింసాత్మకమైనటువంటి, లేకపోతే ఇట్లాంటి కొంచెం గీతలు దాటేటటువంటి ఏవైతే నిరసనలు ఉంటాయో వాటిని మాత్రం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటివి ఎవరు కూడా చేయొద్దు. దాంతోపాటుగా ఇప్పటికే అటు మోడీ కావచ్చు, అమిత్ షా వరుస కామెంట్ చేస్తున్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, ఈ మూడు కూడా ఒకటే, ఎవరికి ఓటేసినా అందరికీ ఓటేసినటువంటి కోణంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీ మూడు పార్టీలు ఒకటేనా? ఇప్పుడు శ్రీశైలం గారు, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, ఈ మూడు పార్టీలు ఒకటని ఓడని అంటాడు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒకటని ఓడని అంటాడా? పొద్దున్న లేస్తే జైలుకి ఎడబోతామా అని చెప్పి పోయాడ బీజేపీ కాడ పొర్రు దండాలు పెట్టుకుంటా ప్రతి నియోజకవర్గంలో పోయాడు. గురి నేతలకి అధికారికంగా చెప్పి పడేసేసారు అందరు బీజేపీకి చేయరు అని చెప్పి. కేటీఆర్ మనం గుర్తుంది కదా, ఒక లైవ్ టీవీలో దానం నాగేందర్ గారు, మరి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, ఆయన ఒక లైవ్ టీవీలో ఛాలెంజ్ చేసిండు కేటీఆర్ గారిని. నువ్వు నాతోటి అన్నవా లేదా చెప్పు, రేపొద్దున ఎన్నికలు అయిపోయినాక ఎటు మనం బీజేపీతో కలిసిపోతున్నాం, కాదని చెప్పు, పిల్లల్ని తీసుకురా, నేను పిల్లలతో తింటా, నువ్వు పిల్లలతో తిన్నా అంటే తోకముడిసి ఎందుకు వెళ్ళిపోయాడు? రావాలి కదా మరి నువ్వు అనకపోతే. అంతేకాదు, ఈ ప్రభుత్వాన్ని కూలగొడుతున్నాం, మనమే వస్తున్నాం అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా అంటారు? నువ్వు మద్దతు చేయకపోతే, నీకు బీజేపీ నిలబడకపోతే, మీరిద్దరూ ఒకతాను వాళ్ళే అనేటటువంటి చెప్పకనే చెప్పుకుంటేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్చి మీద వేస్తానంటే ఆపోజిట్ పోల్స్ ఏంటన్నా ఒక్కడికి వస్తాయా? జరగవు కదా. నువ్వు ఈరోజు ఏంటిది అనంటే అటు ఎండా గ్రూప్ కాదు, ఇటు ఇండియా గ్రూప్ కాదు, నువ్వు మోడీ గ్రూప్ అన్న సంగతి తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు చాలా స్పష్టంగా. బీఆర్ఎస్ పార్టీ ఉనికి చాటుకోలేకపోతుంది. బీఆర్ఎస్ పార్టీకి 17 సీట్లలో ఒక్క సీటు కూడా వస్తలేదు. ప్రజలు ఒకప్పుడు కేసీఆర్ ముఖం చూసే ఓట్లు వేసిండ్రు అభ్యర్థులు ఎవడన్నా కానీ ఈసారి అభ్యర్థులు ఎవరిని నిలబెట్టినా కానీ, అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా లేకపోతే ఇంకొకరైనా కూడా కేసీఆర్ ముఖం చూసి ఓటు వేయట్లేదు. ఆ పార్టీ పని అయిపోయింది. ఆ పార్టీ పట్ల ఉంటున్నటువంటి నమ్మకం ప్రజల్లో సన్నగిల్లింది. కాబట్టి వారి యొక్క భవిష్యత్ అంధకారంలో పోయిందనేటటువంటి స్పష్టత వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో బీజేపీతోటి మనం కలిసిపోతే కనీసం చేసిన పాపాలకి కాపాడుకునేటటువంటి ఒక సోపతాన్ని ఉంటాడని అనుకుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే దేశవ్యాప్తంగా వీళ్ళ మిత్ర బృందమైనటువంటి బీజేపీ కూడా గడ్డు కాలం ఎదురు కాబోతుంది. కానీ ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుండ్రు, కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చింది, ఇక ఏదైతే ఫ్రీ బస్సు కూడా మహిళలు వద్దు అంటున్నారు అన్నటువంటి కామెంట్ చేస్తున్నారు. అమలు కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇక అధికారంలోకి ఏం చేస్తా అనేటువంటి విమర్శలు చేస్తున్నారు. మహిళలు వద్దంటే బస్సులు ఎక్కరు కదా, అవునా కదా? ఉచిత బస్సులు కావాలనే ఈరోజు రద్దీ ఎంత పెరిగింది. పోటీ పడుతురని మీరే అంటారు, సిగలు పట్టుకుంటురని మీరే అంటారు. పోటీతత్వం ఉన్నప్పుడే కదా ఒకరికొకరు అడపదడప ఎక్కడో ఒక దగ్గర జరిగినటువంటి తీసుకొచ్చి మొత్తం సంక్షేమాన్ని ఆపేయాలి. రేపు పొద్దున గిట మాకుంటున్నటువంటి ఆలోచన, అంటే బీఆర్ఎస్కు ఉంటున్నటువంటి ఆలోచన ఇట్లాంటివి మేము పెట్టమనేటటువంటి చాలా స్పష్టంగా చెప్పిర్రు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, ఈ గుర్తు మీద ఓటు వేయించుకుంది.
ఈ గుర్తున్న మీ ఓటేసినటువంటి వాళ్ళకి మేము ఇచ్చినటువంటి మాట మీద నిలబడి చూపిస్తాం. ఆగస్టు 15 కల్లా రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయలు బ్రహ్మాండంగా రుణాలు మాఫీ చేసి తీరుతాం. మీరు ఆపేటటువంటి కుట్రలు ఎన్ని చేసినప్పటికీ కూడా. ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే 14 సీట్లు అంటున్నారు, ఒకటే లెక్క 14 పక్క అంటున్నారు. 14 సాధ్యమవుతుందా? ఇప్పటికే బీఆర్ఎస్ 12 సీట్లు ఇస్తే మెడలు వంచుతాము, అవసరమైతే ఏడాదిన్నరలో అధికారంలోకి వస్తామంటున్నది. అటు బీజేపీ డబల్ డిజిట్ తోటి మేము అధికారంలోకి రాబోతున్నాం, అవసరమైతే డబల్ ఇంజన్ సర్కార్ని తీసుకురాబోతున్నాం అంటున్నది. ఎట్లా సాధ్యమవుతుంది కాంగ్రెస్కి? బీఆర్ఎస్ పార్టీ మెడలు ఉంచుతుందా, లేకపోతే నడుములు ఉంచుతుందా, లేకపోతే మోకాల్లో ఉంచి పొరుగు దండాలు పెడుతుందా, ఏది చేసినా తలకాయ కిందికి కాళ్ళు మీదకి పెట్టి జపం చేసినా బీఆర్ఎస్ పార్టీని కాపాడేటటువంటి నాదుడు ఇవాళ ఎవడు లేడు. వాళ్ళ పని అయిపోయింది, ప్రజలకు చాలా స్పష్టంగా ఉంది. బీఆర్ఎస్కి వేసేటటువంటి ఓటు మోర్లు వేసినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళకి వేసేటటువంటి పరిస్థితి లేదు శ్రీశైలం. మేము అంటున్నాం మళ్ళీ కూడా. ఎందుకంటే ఏ నియోజకవర్గం పోయి అడిగినా కూడా ఎవరన్నా నేతలు గిట్ట భూ కబ్జాలు లేకపోతే అవి ఇవి చేసుకొని చుట్టుముట్టు తిరిగేటటువంటి ఎవరన్నా జెండా పట్టుకోవాల్సిందే తప్ప 10 ఏళ్ళ నుంచి మీ ఎంబడి నమ్మితే కనీసం మాకు ఏమొచ్చింది, కనీసం గౌరవం కూడా దక్కలేదు అనేటటువంటి అంశాలు కార్యకర్తలు కొట్లాడుకుంటున్నాయి. మనం ఎన్ని వీడియోలలో చూస్తలేం ఈ రోజు అడిగి కూడా. ఒకప్పటిలేక ఉందా పరిస్థితి వాళ్ళదేమన్నా? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, మీరేమో ప్రతిసారి ప్రతి వేదిక మీద 0-0-0-0 బీఆర్ఎస్కి అంటున్నారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీకి కనీసం ఒక 4-5 సీట్లు కూడా రావా? ఇప్పుడు పెరుగుట విరుగుట కొరకే అని చెప్పేసి నడుములే ఇరిగిపోయిన తర్వాత ఇంకొక 4 అడుగులు వేయలేరా అన్నట్టు ఉంది. ఎట్లా వేస్తారు? కాళ్ళు చేతులు నడుములు అన్ని రగొట్టిరు బీఆర్ఎస్వి, మళ్ళీ లేచే పరిస్థితి లేదు. రాజకీయ పరిణామాలు కూడా అట్లయినాయి. ఒకరిని వాళ్ళని ఏదో తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం కాదు, కానీ రాజకీయ పరిణామాలు కూడా అట్లయినాయి. అది ఒక ప్రాంతీయ పార్టీ అయి ఉండి జాతీయ పార్టీ లెక్క పేరు మార్చుకొని జాతీయ పార్టీలో ఎక్కడా ఉనికి చాటుకోలేక బోని ప్రాంతంలో కూడా ఉన్న ఉనికిని కాపాడుకోలేక అధోగతి పాలైనటువంటి వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ప్రజలకు నిజంగానే ఏమైనా చేసి ఉంటే అది వేరే సంగతి ఉంటుండే, నిజంగా ప్రజలు మోసే పరిస్థితి ఉంటుండే. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమాలను పరిచయం చేసింది, అవినీతిని అంతం చేసేటటువంటి కార్యాచరణ రూపుదిద్దుకుంటుంది, ప్రజాస్వామ్యం ఈరోజు బతికి బట్టగడుతుంది. ఒకప్పుడు ఇవన్నీ ఏం లేవు కదా, అందుబాటులో లేనటువంటి నేతలు ఉంటుండే. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే దర్శనం ఇచ్చేటటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఏమంటారు బజార్ల షాప్ల కాడ కూడా పోయి ప్రజలను ఆకర్షించేటటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా జనాలు రానటువంటి పరిస్థితి. ఇప్పుడు దానికి ఏం చెప్పాలి? సో వాళ్ళ యొక్క పని అయిపోయింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి అనేటటువంటి ఓట్లు పడతలేవు. ఏం పోటీ ఉన్నా కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే లెక్క 14 పక్క అనే నినాదం మేము ఏదైతే తీసుకున్నామో 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది చాలా స్పష్టంగా. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశానికే ప్రమాదం ఉంది, దేశం ఇక వేరే రకంగా పోతా ఉంది, ఒక రకమైనటువంటి కోణాన్ని చూపిస్తుంది బీజేపీ. ఎట్లా చూస్తారు? నిజంగా దేశం ప్రమాదంలో పడబోతుందా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే? ఇప్పుడు బీజేపీ ఉద్దేశంలో దేశం అనంటే కార్పొరేట్లు, దేశం అంటే అంబానీ అదానీలు, దేశం అంటే కేవలం గుజరాత్లో ఉంటున్నటువంటి పెట్టుబడిదారులు. సో రేపొద్దున కాంగ్రెస్ పార్టీ వస్తే వాస్తవానికి వీళ్ళందరూ గడ్డుకాలమే ఉంటుంది. ఏవైతే దొప్పుక తిన్నారో ఈ 10 సంవత్సరాల నుంచి అన్ని కక్కించేటటువంటి కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి, ప్రజలు కట్టినటువంటి సొమ్ము ప్రజలకే పంచేటటువంటి కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి ఈరోజు కడుపుల నొప్పితోటి మాట్లాడుతుంది బీజేపీ. బరాబర్ అట్లనే మాట్లాడతారు. మాకేమో దేశం అంటే ప్రజలు, సామాన్యులు, పేదలు, మధ్యతరగతి వారు అందరూ కూడా, సంపన్నులు కూడా అందరికీ సమమైనటువంటి న్యాయం చేయాలి. ఎవరి కాడ పన్ను తీసుకొని ఎవరికి పెట్టాలి. ఈ యొక్క వనరులను వాడుకొని ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు, అదే ప్రపోర్షనేట్గా తక్కువ సంపాదించుకుంటున్న వాళ్ళ దగ్గర తక్కువ శాతం పన్నులని తీసుకొని కటిక పేదరికంలో ఉంటున్నటువంటి వారిని అభ్యున్నతి చేయడము, అదేవిధంగా భవిష్యత్తును నిర్మించడం అనేటటువంటిది ఏ ప్రభుత్వం అయినా చేసింది స్వతంత్ర భారతదేశంలో. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత పేదోడు రొట్టెల మీద పన్నులు వేసిర్రు, కార్పొరేట్లకు ఏమో పన్నులు తగ్గించారు. ఇట్లాంటి అసమానతలను పెంచి పోషించినటువంటి బీజేపీ, ఒక రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి బీజేపీ, తెలంగాణలో ఒక పేదోనికి ఒక ఇల్లు కట్టేయలేనటువంటి బీజేపీ, లేకపోతే ఇచ్చినటువంటి 2014, 2019 మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి చాతగాని బీజేపీ ఈరోజు గంతకుమించి ఏం ఎక్కువ మాట్లాడుతుంది? నువ్వు చెప్పు. మేము వచ్చినాక 100 రోజుల్లో ఇవన్నీ చేసామని వరుస పెట్టి చెప్తున్నాం. నువ్వు వచ్చిన తర్వాత 10 ఏళ్ళలో నువ్వేం చేసినావు? మా 100 రోజులకే నువ్వు లెక్క అడుగుతున్నప్పుడు ఇది ఉంది మా కాడ లెక్క అని మేము చూపిస్తున్నాం. కానీ నువ్వు వచ్చినాక 3640 రోజులలో మరి నువ్వేం చేసినావు చెప్పు అనంటే నువ్వు చెప్తలేవు కదా, నీ కాడ లేదు కదా. కాబట్టి మిమ్మల్ని నమ్మి మళ్ళీ ఓట్లు వేసే పరిస్థితి లేదు. దేశం ఎదిగినట్టు గిట్ అయ్యి ఉంటే బీజేపీ ఉంటున్నప్పుడు ధరలు తగ్గేది ఉండే, కొలువులు వచ్చేది ఉండే, స్మార్ట్ సిటీలు డెవలప్ అయ్యేది ఉండే, లేకపోతే బుల్లెట్ ట్రైన్లు నడిచేది ఉండే. ఇవేవి జరగలేదు. ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తము అమ్ముకొని కరగనాకేసారు. కాబట్టి ఈరోజు బీజేపీని ఎట్టి పరిస్థితులలో సామాన్య ప్రజానీకము ఎవరు కూడా ఎంటర్టైన్ చేసేటటువంటి పరిస్థితుల్లో లేరు. రామ్మోహన్ రెడ్డి గారు 14 సీట్లు అన్నారు, ఒకటే లెక్క 14 పక్క అంటారు. 14లో ఒక 2-3 సీట్ల పేరు చెప్పగలరా? ఖచ్చితంగా మేము ఇక్కడ కాన్ఫిడెంట్గా ఫైట్ ఇస్తాం, మేము గెలుస్తాం అనేటువంటి సీట్లు ఏమైనా ఉన్నాయి? అట్లా
ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే నాగర్ కర్నూలు దాకా అన్నీ గెలుస్తాం. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా కొంచెం బతుకుండాలి కాబట్టి మేము ఆ యొక్క 3 సీట్లని మాట్లాడతలేము అంతే తప్ప వాస్తవానికి బ్రహ్మాండంగా అంతటా బాగుంది. కొన్ని జాగాలలో మాత్రమే, అది కూడా మానవుడితో ఎందుకనాలి కానీ 1-2 జాగాలలో మాత్రమే కొంచెం పోటాపోటీగా ఉంది కాబట్టి అది ప్రతిపక్షాలకి వచ్చే అవకాశం ఉంటుందేమో అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక కుండ బద్దలు కొట్టినట్టుగా సామ రామ్మోహన్ రెడ్డి అయితే బట్టబయలు చేస్తున్న ప్రయత్నం చేశారు. ఆదిలాబాద్ నుంచి నాగర్ కర్నూలు వరకు కూడా అన్ని సీట్లు ఒకటే లెక్క 14 పక్క కాన్సెప్ట్తో ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తాం. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అధికారంలో ఉండేది మేమైనటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. ఒకరోజు ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆ ఒక్కరోజును ఎట్లా వినియోగించుకోబోతున్నాయో, ఒక్కరోజు ప్రచారాన్ని ఎలా చేయబోతున్నాయో రేపు చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.